గురూజీ రాయకల్ నుంచి భాగ్య కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. హలో, నమస్కారం అండి భాగ్య గారు. నమస్తే మేడం. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా ఆయన రమేష్. తప్పకుండా అండి, నక్షత్రం చెప్పండి. నక్షత్రం డేట్ ఆఫ్ బర్త్ లేదు మేడం. సుమారు ఎంత వయసు ఉండొచ్చు? 42, 43 ఉంటాయి. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్కారం అండి. నమస్తే గురుజీ, నీ పాదాలకు శిలకొట్టి వందనాలు. మా ఆశీస్సులో ఉంటుందమ్మా. చెప్పండి, మీ భర్త గురించి తెలుసుకోవాలా? అవును సార్. ఏం పని చేస్తారు? మా ఆయనకు ఇట్లా హుషారు ఉంటలేదు, అయితే బయట పోతుండు కానీ ఏం ఫలితం ఉంటలేదు. బయట పోతున్నాడంటే ఎందుకు వెళ్తున్నారు బయట? ఉద్యోగం చేయడం? అలా చెప్పండి స్పష్టంగా. ఏ దేశంలో ఉన్నారు? ఇప్పుడు సౌదీలో ఉన్నాడు. సౌదీలో? సరే తల్లి, ఎన్ని సంవత్సరాలు అయింది వెళ్ళి? ఇప్పుడు ఒక 10 నెలలు అవుతుంది. 10 months అయింది అంతేనా? వచ్చిండు. ఓకే ఓకే ఓకే. అక్కడ ఏం పని చేస్తారమ్మా? పైప్లరా? ప్లంబర్ కదా? ప్లంబర్ అంటే పైప్ వర్క్ అవి ఇవి చేస్తూ ఉంటారా? అవును గురుజీ. ఓకే, అంటే ఇళ్ళు కడుతూ ఉంటే ప్లంబర్ వర్క్ చేస్తారన్నమాట. అది మొదలు ఇక్కడ చేసేవారు, ఇప్పుడు అక్కడ చేస్తూ ఉన్నారా? ఇక్కడ వేయకపోదురు, అక్కడనే బయటనే చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు ఏమైంది ప్రాబ్లం? సమస్య ఏంటి చెప్పండి ఇంటికి? ఆరోగ్యం బాగలేదు ఒకటి, రెండోది ఎంత కష్టపడినా కూడా ప్రతిఫలం వస్తలేదు, సంపాదన దానికే సరిపోతుంది, అదేనా? అదే గురుజీ, మళ్ళీ ఇంటికాడ ఎప్పుడు లొల్లులు అవుతుంది. ఇక్కడ చూపిస్తూ ఉంది కుటుంబ స్థానంలో బాగలేదు అని, దానికే చిన్న చిన్న విచారం గొడవలు. అంతే గురుజీ. సరే తల్లి, ఇప్పుడు అతను దుబాయ్లో ఉన్నాడు అంటే సౌదీ అరేబియాలో ఉంటారు, అక్కడ పూజలు అంటూ చేయడానికి అవ్వదు. రోజు ఉదయం లేస్తానే హనుమాన్ చాలీసా, తర్వాత కాలభైరవ అష్టకం మరియు గణపతి రుణ విమోచక స్తోత్రం రోజు ఈ 3 చదువుకోమని చెప్పండి. ఆరోగ్యము కాపాడుతుంది, ఆర్థికంగానూ అభివృద్ధిని మంచిదే అవుతుంది. అతని పేరులో మీరు ఇక్కడ ప్రతి శనివారం శనేశ్వరునికి తైలాభిషేకం ఒక 16 వారాలు, తర్వాత ప్రతి సోమవారం శివాలయాల్లో రాహుకాలంలో ఉదయం 7:30 నుంచి 9 లోపు బిల్వ దళాలు తీసుకెళ్ళి ఇచ్చి అర్చన చేయించారు అతని పేరులో. తర్వాత మంగళవారం రోజు దుర్గాదేవి దేవాలయంలో దీపం వెళ్ళడానికి నువ్వుల నూనె దానం ఇవ్వండి. ఈ 16 వారాలు చక్కగా చేసుకుంటే తల్లి అతని ఆరోగ్యమో సరిపోతుంది. తర్వాత మీరు ఇక్కడ ఏం చేయాలంటే, మా ఇద్దరు దాంపత్యం బాగుండాలి, మా ఇద్దరిలో ఎవరు ఎలాంటి గొడవలు పెట్టకూడదు, ఈ లొల్లిళ్ళు రాకూడదు అని సంకల్పం చేసి రోజుకి ఎలాగో ఆ భర్త అక్కడ ఉంటారు, మీకు ఇక్కడ పని తక్కువే ఉంటుంది అనుకుంటా, రోజుకి 16 సార్లు ఏది అర్ధనారీశ్వర స్తోత్రాన్ని 108 రోజులు చక్కగా పారాయణ చేసుకోండి. భగవంతుడు అదే కరుణిస్తాడు, భర్త ప్రేమ మీకు లభిస్తుంది, జీవితంలో బాగుంటారు తల్లి. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటుందమ్మా. నమస్తే. భాగ్య గారు విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా శుభం జరుగుతుంది. గురూజీ, మరి పుష్య నక్షత్రం వాళ్ళు ఏ శ్లోకాల్ని పఠించుకోవాలి? ఇక మనం శుక్రవారము పునర్వాసం నక్షత్రాన్ని తెలుసుకున్నాము. ఈ రోజు సోమవారం కదా, పుష్య నక్షత్రము కర్కాటక రాశి వారు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.